కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన ఒక కార్యక్రమంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రభుత్వాలు కక్షగట్టిన వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పచ్చని పొంటాల పొలాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. అయితే భూ వ్యాపారాలు చేస్తున్నారని, పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతోందంటూ విమర్శలు గుప్పించారు. ఇటు రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, దోపిడీ వ్యవస్థ నడుస్తోందని, పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం మొత్తం లిక్కర్ చుట్టూ తిరుగుతోందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు బీసీవై పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. సమస్యలపైన ప్రభుత్వాలు వ్యవసాయానికి వ్యతిరేకంగా, వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలపైన గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న శ్రీ రాంప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, వ్యవసాయ రంగం పైన ఒక రకంగా కక్ష కట్టి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది వ్యవసాయ రంగంలో వాతావరణానికి మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని డెవలప్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. అదేవిధంగా రైతులకు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ఫెయిల్ అవుతున్నారు. అదేవిధంగా రైతులకు ఇచ్చే పథకాలు బ్యాంకులకు సంబంధించిన లింక్ చేయడంలో అనేక రకాల అవకతవకలు జరిగే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు మరో అడుగు ముందుకు వేసి రైతులు సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పచ్చటి పొలాలు, ఏవైతే పంటలు పండించే పొలాలు ఉన్నాయో వాటిని పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి రైతుల దగ్గర నుండి బలవంతంగా లాక్కునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం మనము, చాలా దేశాల్లో వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను కూడా అక్కడ ఏదో ఒక రకంగా లేటెస్ట్ టెక్నాలజీ అప్లై చేసి అక్కడ వ్యవసాయం చేయాలి, పంటలు పండించాలి అని చెప్పి ప్రభుత్వాలు కృషి చేస్తుంటే, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే భారతదేశానికి ధాన్యాగారం అంటారు. ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పంటలైనా, ఇటు ఆహార పంటలైనా, ఏ పంటలకైనా పండించడానికి అనుకూలమైన భూములు ఉన్నాయి.